ఈ రీల్స్ స్క్రోల్ చెయ్యడమే పాపం. మగవాళ్ళ గురించి గొప్పలే గొప్పలు. ఏమిటేమిటి, మనిషి, పెద్ద మనిషి, మహానుభావుడు, జ్ఞాని, ఈ గొప్ప గొప్ప పేర్లన్నీ మగవాళ్ళకేట. అమ్మో, మా ఆడవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతోంది. రాణి, ఇవాళ ఇన్ని రాణి తేల్చేస్తా. ఏమండి? వామ్మో, నాకేదో మూడింది ఇవాళ. రండి, త్వరగా రండి, రండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆ ప్రశ్నకు మీరు నిజాయితీగా మా వ్యూవర్స్ ని చూస్తూ చెప్పాలి. అంతొద్దు, ఇది చాలు. ఆ ప్రశ్న ఏంటంటే, మనిషి, పెద్ద మనిషి, మహానుభావుడు, జ్ఞాని, ఈ 4 పదాలకి డిఫరెన్స్ ఏంటో చెప్పమా. ఈ రకంగా అయినా మా మగవాళ్ళ బాధను చెప్పుకునే అవకాశం నాకు దక్కింది. అంటే నీకు అన్నిటికీ సమాధానం చెప్తాను. ఒక భార్య భర్త దెబ్బలాడుకుంటున్నారు అనుకో, మనిషి అనేవాడు గదిలోకి వెళ్ళి తలుపేసేస్తాడు. వాడు మనిషి. ఓకే. తలుపులు వేసేయడంతో పాటు టీవీ సౌండ్ పెడతాడు, చూసావా? ఈ గొడవ ఎవరు వినకూడదని. వాడు పెద్ద మనిషి. ఓకే. మహానుభావుడు? మహానుభావుడు అంటే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని టీవీ సౌండ్ పెట్టడమే కాకుండా భార్య నన్ను తిడుతోందని పట్టించుకోకుండా వాడి పని వాడు చూసుకుంటారు, చూసావు? వాడు మహానుభావుడు. జ్ఞాని? ఇంకా జ్ఞాని అన్నాడు, చూసావు? వాడి గురించి స్పెషల్ గా తెలుసుకోవాలి నువ్వు. తలుపులు వేసేయడమే కాకుండా టీవీ సౌండ్ పెట్టడమే కాకుండా భార్య తనను తిడుతోందని చెప్పి తెలుసుకున్నా సరే తన పని తాను చేసుకుంటూ ఉంటూ చొక్కా వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు, చూసావా? వాడు జ్ఞాని. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు అంటే బాయ్.